అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవుని యొక్క దాసులు, మాకెంతో అత్యంత ప్రియులైనటువంటి జగన్ పాస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. మీ అందరికీ కూడా వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. ఫిలోమెనుకు రాసినటువంటి పత్రిక, ఫిలోమెనుకు రాసినటువంటి పత్రిక మనం 10వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తునందు నాకు బహు ధైర్యం కలిగి ఉన్నను, వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఓనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. చాలు. నేను ఇక్కడ వాక్య భాగంలో చూస్తే మనకు పౌలు కనిపిస్తున్నాడు, 2 ఒనేసిము కనిపిస్తున్నాడు, 3 ఫిలోమెను కనిపిస్తున్నాడు. ఈ చిన్న పుస్తకంలో ఒకే ఒక పేపరు, దాంట్లో ఫిలోమెను, పౌలు, ఒనేసిము. అయితే ఇందులో ఫిలోమెను పాత్ర ఏది, పౌలు పాత్ర ఏది, ఒనేసిము పాత్ర ఏది అని మనం ఆలోచిస్తే, దేవుని చేత పిలువబడినటువంటి పరిశుద్ధుడైన పౌలు యొక్క సువార్త పర్యటనలో ఒనేసిము రక్షించబడగలుగుతాడు. ఎవరి ద్వారా? పౌలు ద్వారా ఒనేసిము ఏమవుతాడు? రక్షింపబడగలుగుతాడు. ఎప్పుడైతే ఒనేసిము రక్షించబడడం జరుగుతుందో అప్పుడు పౌలు ఏం చేశాడు అంటే ఒనేసిమును తన వెంట పెట్టుకోగలిగాడు. వెంట పెట్టుకొని అతడు క్రొత్తగా మార్పు చెందినవాడు, క్రొత్తగా ప్రభువును తెలుసుకున్నవాడు కాబట్టి అతని వెంటనే వదిలిపెట్టకుండా తనతో కూడా కొంతకాలం పెట్టుకొని సేవలో నడిపించాడు. సమయం వచ్చినప్పుడెల్లా ఏం చేశాడు అంటే చక్కగా దైవవాక్యాన్ని అతనికి ప్రకటించి బలపరుస్తూ వచ్చాడు. అయితే రోజులు గడిచే కొలది పౌలుకు సేవాభారం ఎక్కువైపోయి ఆ సేవలో ఎన్నో పోరాటాలు, ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు పౌలుకి ఎదురవుతూ రాగలిగాయి. అప్పుడు ఈ యొక్క పౌలు, నా వెంట ఉన్న ఒనేసిము సేవలో నేనైతే ఏ శ్రమైనా తట్టుకోగలను, ఈ ఒనేసిము తట్టుకోలేడు, కాబట్టి ఈ ఒనేసిముని ఎక్కడైనా ఉంచితే బాగుండు కదా అని ఈ ఒనేసిము విషయంలో పౌలుకు ఆలోచనకు వచ్చాడు. ఎఫెసు యొక్క పట్టణములో ఫిలోమెను ఉంటున్నాడు అన్న విషయం ఎవరికి తెలిసింది అంటే పౌలుకు తెలిసింది. ఫిలోమెను యొక్క ఇంటిలో ఒక చిన్న సంఘం ఉంది. ఆ సంఘంలో ఈ యొక్క ఒనేసిమును పెట్టి ఫిలోమెను యొక్క ఇంటిలో ఈ పని ఆ పని చేస్తూ ఉంటే తాను చేసే పనిని బట్టి ఫిలోమెను అతన్ని పోషించేస్తాడు. ఆ ఇంటిలో ఉన్న సంఘాన్ని బట్టి ఆత్మీయతలో ఎదగగలుగుతాడని ఒనేసిము విషయంలో పౌలు ఆలోచించి నెమ్మదిగా ఈ ఒనేసిమును పౌలు వెంట పెట్టుకుని ఎఫెసు పట్టణానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఫిలోమెను యొక్క ఇంటికి వెళ్ళిన వెంటనే ఫిలోమెను చాలా సంతోషించి పౌలును తన ఇంటిలోనికి ఆహ్వానించుకోగలుగుతాడు. అయితే పౌలు ఏ ఉద్దేశంతో వచ్చాడో, పౌలు ఏ ఉద్దేశంతో వచ్చాడో అదంతా కూడా ఫిలోమెనుకు చక్కగా వివరించాడు. నా వెంట వచ్చిన ఈ ఒనేసిము యవ్వన ప్రాయములో ఉంటున్నాడు. నా వాక్యం చేత ఇతడు పట్టబడిపోయాడు. సేవలో నాకు అనేకమైన శ్రమలు సంభవిస్తున్నాయి కాబట్టి నేనైతే ప్రతిదాన్ని కూడా తట్టుకుని దాటుకుంటూ వెళ్ళిపోగలను. ఇప్పుడే మార్పు చెందిన ఈ వ్యక్తి ఇవన్నీ కూడా తను ఎదుర్కోలేడు. కాబట్టి ఫిలోమెను, నీ ఇంటిలో ఏదైనా పని ఉంటే చేస్తూ ఉంటాడు, దాన్ని బట్టి నువ్వు పోషించేసేయి. నీ ఇంట్లో ఒక సంఘం ఉంది కదా, ఆ సంఘ సహవాసంలో ఉంటాడు, భక్తిలో ఎదగగలుగుతాడు. ఇంకెక్కడ కానీ తన బలహీనుడు కాడు, చక్కగా ఆత్మీయతలో ఎదగగలుగుతాడు అని ఈ యొక్క ఒనేసిము విషయమై ఫిలోమెను ఏం చేశాడు అంటే పౌలు ఒనేసిము విషయం ఫిలోమెనుకు చెప్పడం జరిగిపోతుంది. వెంటనే పౌలు యొక్క మాట తీసుకున్నటువంటి ఫిలోమెను సంపూర్ణమైన హృదయంతో ఒనేసిమును తన ఇంట్లో చేర్చుకోవడం జరిగిపోయాది. ఇంకా పౌలు సువార్త నిమిత్తంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత
ఇప్పుడు ఫిలోమేన యొక్క ఇంటిలో ఒనీసిము అందరినీ ప్రేమించాడు, అందరి చేత ప్రేమింపబడ్డాడు. ఆ ఇంటిలో ఉన్న సంఘంలో ఉన్న వారిని అందరినీ ప్రేమించాడు, తాను అందరి చేత ప్రేమింపడగలిగాడు. వెంటనే కొద్ది కాలములోనే ఫిలోమేన యొక్క ఇంటి వారి చేత, ఆ ఇంట్లో ఉన్న సంఘం వారి చేత మంచి పేరు సంపాదించుకోగలిగాడు. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. జరిగిన విషయం ఏమిటి అంటే, ఫిలోమేన తన పని నిమిత్తంగా తానున్న స్థలాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి పోవలసి వచ్చింది. అప్పుడు ఫిలోమేన ఒనేసిముని పిలిచి, ఒనేసిము, నా పని నిమిత్తం కుటుంబ సమేతంగా నేను కొంత దూరం వెళ్ళవలసి ఉంది. నేను వచ్చినంత వరకు కూడా ఇంటిని జాగ్రత్తగా కాపాడుకో అని ఫిలోమేను తన ఇంటిని ఒనేసిముకు అప్పగించి ఫిలోమేను తన పని నిమిత్తం వెళ్ళిపోతాడు. ఒనేసిము బహు జాగ్రత్తగా ఇంటిలో ఉండడం. ఒకరోజు జరిగిన విషయం ఏమిటి అంటే, వెంటనే సాతానుడు ఒనేసిములోనికి ప్రవేశించాడు. ప్రవేశించి, ఎంతకాలం ఈ ఇంటిలో బానిసగా బ్రతుకుతావు, ఎంతకాలం ఈ ఇంటిలో ఉండి వెట్టి చాకరీ చేస్తూనే ఉండగలుగుతావు, ఫిలోమేను ఇంట లేడు కదా, ధనాన్ని ఎంతో అతడు సంపాదించి పెట్టింది ఉంది కదా, కాబట్టి ఆ ధనాన్ని దోచుకొని నువ్వు వెళ్ళిపో, స్వతంత్రంగా బ్రతకవచ్చు, ఈ బానిసత్వం నుంచి నీ విడుదల పొందవచ్చు, ఈ వెట్టి పనులు చేసుకుంటూ నువ్వు ఉండలేవని అపవాది అయిన సాతానుడు ఒనేసిముకు ఆ విధమైన ప్రేరేపణ కలిగించగలిగాడు. వెంటనే దేవుని ఆత్మ, ఒనేసిము, నువ్వు చేసేది మంచిది కాదు, అది తప్పు అని ఒకవైపున దైవాత్మ, మరోవైపున దురాత్మ. మనం కూడా అంతే కదా, ఏదైనా ఒక తప్పు చేసేటప్పుడు వెంటనే దేవుని ఆత్మ మనల్ని గద్దిస్తుంది, ఇది చెయ్యొద్దు అని. ఒక్కోసారి చెయ్యొద్దని మన మనస్సాక్షి చెప్పినా మనస్సాక్షిని చంపుకొని కొన్ని పొరపాట్లు చేసేస్తూ ఉంటాం. అది మంచిది కాదు. అయితే వాక్యాన్ని బట్టి మనం చూడగలిగినట్లయితే ఒనేసిము చిట్ట చివరికి దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపింపబడిన వాడై ఆ తప్పు చేయకుండా ఉండవలసింది బదులు దైవాత్మ యొక్క నడిపింపును బట్టి అక్కడ నడవలేక అపవాది ఎప్పుడైతే ప్రేరేపణ కలిగించగలిగాడో వెంటనే ఒనేసిము ఒక తీర్మానాన్ని తీసుకుని సాతాను మాట విని ఫిలోమేను దాచిపెట్టిన ధనాన్ని దోచుకుని ఆ ఎఫెస్సు పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోగలిగాడు. ఇప్పుడు ఒనేసిము ఆ ఇంట్లో ఏం చేసేశాడు? దొంగతనం చేశాడు. దొంగతనం చేసి పారిపోయాడు. వెంటనే ఉదయకాలం వచ్చిన తర్వాత ఎఫెస్సు పట్టణంలో ఉన్న వీధుల్లో ఉన్న వారందరికీ తెలిసిపోయాది, ఫిలోమేను ఇంట లేని కారణాన్ని బట్టి ఒనేసిమును నమ్మి వెళ్ళగలిగితే ఆ ఒనేసిము ఫిలోమేను ఇంట్లో ఉన్న ధనాన్ని దోచుకొని వెళ్ళిపోయాడు అని. ఈ పట్టణమంతా కూడా తెలిసిపోయిన తర్వాత నెమ్మదిగా రోమా ప్రభుత్వానికి కూడా తెలిసిపోయాది, ఒనేసిము దొంగతనం చేసి ఫిలోమేను ఇంటిలో దోచుకుని వెళ్ళిపోయాడని. ఇక ఒనేసిము దాన్ని తీసుకుని ఆ ధనం మీద ఆధారపడి తన స్వేచ్ఛగా బ్రతకడం జరిగిపోయాది లోకంలో. అయితే కొంతకాలమైన తర్వాత ఏం జరిగింది అంటే, రోమియోల దృష్టికి అతడు పడిపోయాడు. రోమియోల దృష్టికి పడిన వెంటనే ఒనేసిమును పట్టుకున్నారు. తాను చేసిన దొంగతనమును బట్టి అతనికి శిక్ష విధించటానికి చెరసాల్లోనికి తీసుకెళ్లారు. చెరసాల్లోనికి తీసుకువెళ్ళిన వెంటనే ఒనేసిము కంటే ముందు చెరసాల్లో పౌలు ఉన్నాడు. వెంటనే ఒనేసిము పౌలును చూచాడు. అప్పటికి వృద్ధుడైపోయాడు. సంకెళ్ళ చేత బంధించి అతని లోపల పెట్టగలిగారు. ఒనేసిము పౌలును చూచిన వెంటనే భయపడిపోయాడు. నేనైతే దొంగతనం చేసి పట్టబడి శిక్షగా నేను ఇక్కడికి రాగలిగితిని, నాకంటే ముందుగా నన్ను కన్నా నా ఆత్మీయ తండ్రి అనేటువంటి పౌలు ఎందుకు ఇక్కడ, తానేం తప్పు చేసి ఇక్కడ పట్టబడి రాగలిగాడు? ఒక విధంగా భయముతో దిగులుతో నెమ్మదిగా లోపలికి వెళ్ళగలిగాడు. వెంటనే పౌలు, సంకెళ్ళ చేత బంధించబడిన పౌలు ఒనేసిమును చూచిన వెంటనే అస్సలకు పౌలుకు ఇతడు ఒనేసిమేనా లేక ఇంకెవరైనానా అని కాస్త తడబడిపోయి ఒనేసిమేని నిర్ధారణ చేసుకున్నప్పుడు, ఒనేసిము, నువ్వెందుకు వచ్చావు ఈ చెరసాల్లోనికి? నేను సువార్తను ప్రకటించుటను బట్టి రోమీయులు నన్ను పట్టుకుని ఒక ఖైదీగా తీసుకుని వచ్చి నన్ను పెట్టారు. నేనే తప్పు చేయలేదు. కేవలము క్రీస్తుని నమ్మిన కారణాన్ని బట్టి, క్రీస్తు యొక్క సువార్తను అనేకులకు ప్రకటించడం బట్టి, క్రీస్తు అంటే పట్టనటువంటి ఈ రోమియోలు నన్ను పట్టుకుని క్రీస్తు నిమిత్తంగా ఖైదీగా తెచ్చిన చెరసాల్లో పెట్టాడు. నువ్వు అందు నిమిత్తమే వచ్చితివా, లేకపోతే రోమా యొక్క దృష్టికి ఏదైనా తప్పు చేసి నువ్వు రాగలిగితేవా అని అక్కడ ఉన్నటువంటి పౌలు చాలా వేదనతో ఆతృతగా అడగగలిగాడు. వెంటనే ఒనేసిము ఇచ్చిన జవాబు, అయ్యా, నీవు ఏ ఫిలోమేను ఇంటిలో కానీ నన్ను పెట్టగలిగితేవో, ఫిలోమేను తన పని నిమిత్తం ఇంటిని అప్పగించి వెళ్ళిపోయిన తర్వాత నేను ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను శోధించగా అతని ఇంటిలో దొంగతనం చేసి ధనాన్ని తీసుకుని నేను పారిపోయాను. కొంతకాలం ఆ ధనం మీద ఆధారపడి బ్రతికాను. రోమియోలు పట్టుకున్నారు,
ఇప్పుడు నన్ను తీసుకుని రాగలిగారు. వెంటనే పౌలు యొక్క ప్రాణము తల్లడిల్లిపోయాది. ఎంత పని చేశావు ఒనేసిము, నువ్వు ఎంత పని చేశావు అని చాలా బాధపడిపోయాడు. ఎందుకు అంటే పౌలు ఎవరు అంటే అతడు ఉపదేశకుడే కాదు, కానీ అతడు తండ్రి. తండ్రి అంటే కనేవాడు తండ్రి అని దాని అర్థం. ఒనేసిమును కన్నాడు అతడు. చిట్ట చివరికి తన తప్పును తప్పుగా చూపించి మందలించక, గద్దించక, ఎక్కడికైనా అసహించుకోకుండా మళ్ళీ అతన్ని ప్రేమించి ఆ చెరసాల్లోని దరికి చేర్చుకొని చక్కగా వాక్యాన్ని మళ్ళీ చెప్పగలిగాడు. పశ్చాత్తాపాన్ని పుట్టించాడు, మార్పును పుట్టించగలిగాడు. ఈ విధంగా జరగగలిగాడు. జరిగిన విషయం ఏంటి తెలుసా? అతడు చేసిన దొంగతనానికి విధించిన శిక్ష తీరిపోయేది ఒనేసిముకు. ఇంకా ఒనేసిముకు విడుదల వచ్చేసింది. ఇంక నువ్వు వెళ్ళిపోవచ్చు అని మళ్ళీ పౌలుకు భయం పట్టుకోగలిగాది. పౌలుకు భయం పట్టుకొని మళ్ళీ ఇతడు చేసిన తప్పును ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, క్షమాపణ కోరాడు, క్షమించబడిన పొరపాటు చేయనని కూడా తీర్మానించుకున్నాడు. ఇక మంచి భక్తిపరుడుగా జీవిస్తానని ఇంతగా నేను సిద్ధం చేసేసాను, ఇప్పుడు మళ్ళీ బయట వెళుతున్నాడు, ఎక్కడికి వెళ్ళాలి అని పౌలు ఆలోచించి చెరసాల్లోనే ఈ ఫిలోమేనుకు రాసిన పత్రిక రాశాడు. ఈ చిన్న పేపర్ మీద ఇంట్లో ఉండేది. అది పౌలు చెరసాల్లో రాసిన పత్రిక. ఇది ఎవరికి రాశారంటే ఫిలోమేనుకు రాశాడు. ఏం రాశారు అంటే, ఓ ఫిలోమేను, ఈ ఒనేసిము నీ ఇంట్లో దొంగతనం చేశాడు, అందుకు అతడు నీకు నిష్ప్రయోజకుడే. ఇప్పుడైతే నీకు నాకు మనందరికీ ఏమైనా వాడు ప్రయోజకుడు. అదే మీరు చదివింది. మునుపతడు నీకు నిష్ప్రయోజకుడే, ఇప్పుడైతే ప్రయోజకుడైపోయాడు. కాబట్టి ఏదైనా నీ ఇంటిలో నుంచి పట్టుకొని వెళ్ళిపోయి ఉంటే అది నా లెక్కలో రాసేయి, నా లెక్కలో రాసేయి. నేను వచ్చిన తర్వాత తప్పనిసరిగా రుణాన్ని నేను తీర్చగలుగుతానని ఈ పత్రిక రాసి ఒనేసిము చేతికిచ్చి ఒనేసిమును ఆ పత్రిక తీసుకుని మళ్ళీ ఏథెన్సు పట్టణానికి వెళ్ళిపోమన్నాడు. ఒనేసిము వెళ్ళిపోయిన తర్వాత ఆ ఫిలోమేనుకు రాసిన పత్రికను అక్కడ ఫిలోమేనుకి ఇవ్వడం జరిగాది. ఫిలోమేను దాన్ని చదవగలిగాడు. తన వెనకటి రోజుల్లో చేసిన పొరపాటు ఎక్కడ కానీ ఎత్తి చూపించి అసహించుకుని దూరం పెట్టలేదు. ఫిలోమేను క్షమించేశాడు. ఫిలోమేను ప్రేమించగలిగాడు. తన తప్పును మళ్ళీ ఎత్తలేదు. చివరికి తను ప్రేమించి క్షమించి దరికి చేర్చుకొని మళ్ళీ తన ఇంటిలో ఒక వ్యక్తిగా కలుపుకొని ఒనేసిము యొక్క జీవితంలో మళ్ళీ అతను ఒక మంచి వ్యక్తినిగా తయారు చేయడం, ఇది ఒనేసిము జీవితంలో జరిగిన విషయం. ఇది ఈ వాక్యం అంతటిలో కూడా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మనం కూడా ఒక్కొక్కసారి కొన్ని పొరపాట్లను బట్టి దేవునికి మనము నిష్ప్రయోజకులమైపోతూ ఉంటాం. అయితే దేవుడు మాత్రం మనను కూడా ఆయన ప్రేమించి, ఇప్పుడు చూడండి, పౌలు ఒనేసిము ఇద్దరూ కలిసి అతని ప్రయోజకునిగా చేశారా లేదా? చేశారు. అదే రీతిగా మీకు మన జగన్ పాల్ పాస్టర్ గారు కూడా దేవుడు మీకు ఇచ్చాడు. ఈ వయస్సులో తను ఇక్కడికి రాగలిగి ఈ రోజున మీ అందరికీ కూడా దైవవాక్యాన్ని ప్రవేశిస్తుంటున్నాడంటే మీ అందరి యొక్క ప్రయోజనార్థకంగా ఈరోజు తన కుటుంబాన్నైనా వదిలి ఈరోజు మీ మధ్యన ఉండి ఇటువంటి చక్కని దైవ వాక్యాన్ని మీకు ప్రకటించుటను బట్టి ఆ వాక్యము ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ప్రయోజకులుగా చేయాలని ఒక భారంతో ఇక్కడికి వచ్చాడు అంటే మీ అందరికీ కూడా దైవ సేవకుని దేవుడే ఒక వరంగా ఇవ్వగలిగాడు. అది మీరు భావించి అది గ్రహించి విలువ కట్టి నీ సేవకునికి మా బాగోగును కోరేటుడు మంచి సేవకుని తండ్రి మాకు ఇవ్వగలిగారని మరింతగా దేవుని కృతజ్ఞత కలిగి మీరు సేవకులు మీరు కలిసి ఏకంగా ఉండడము ఎంతైనా మంచిది.